శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి వేలూరి ప్రమీలా శర్మ గారు రచించిన గతి తప్పిన సాంప్రదాయం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2021 ఆగస్టు 15 సంచిక ఆన్లైన్ పత్రికలో వచ్చింది. మరి కథలోకి వెళదామా? సంధ్య, రేపు ఉదయాన్నే మా కంపెనీ మేనేజర్తో కలిసి రాజమండ్రి వెళ్ళాలి. అవసరమైతే రాత్రికి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఒక జత బట్టలు సర్ది ప్రయాణంలో తినటానికి ఏమైనా ప్యాక్ చేసి ఉంచు. నిద్రకు ఉపక్రమిస్తూ భార్యకు చెప్పి పడుకున్నాడు మహేష్. తెల్లారి 5 కల్లా బయలుదేరిపోవడంతో కూతుర్ని నిద్ర లేపటం ఎందుకని చెప్పకుండానే బయలుదేరిపోయాడు. మహేష్ది ఎగువ మధ్యతరగతి కుటుంబం. పెద్దలిచ్చిన ఆస్తిని వృద్ధి చేసి తండ్రి తన చేతికి 10 ఎకరాల సాగు భూమిని వారసత్వంగా ఇచ్చాడు. చివరి దశలో క్యాన్సర్తో పోరాడుతున్న తండ్రి వైద్యం కోసం తక్కువ రేటుకే 2 ఎకరాల వరకు అమ్మేయాల్సి వచ్చినా దిగులు పడలేదు. చెల్లెళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. ఊళ్ళో పలుకుబడి నిజాయితీ ఉన్న సుందరం మాస్టారి అమ్మాయి సంధ్యని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లినాటికి ఇంటర్ వరకు మాత్రమే చదివి ఆపేసిన సంధ్య సాంప్రదాయబద్ధంగా పెరిగిన పిల్ల. అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఇట్టే ఇమిడిపోయింది. సుందరం మాస్టారి పెంపకం అలాంటిది. అనువైన కోడలు రావటంతో మహేష్ తల్లి జానకమ్మ చాలా సంతోషించింది. సొంత కూతురిలాగే సంధ్యని తమలో కలుపుకుంది. ఏమండి, నాకు ఇంకా చదువుకోవాలనుంది. ప్రైవేటుగా BAకి కట్టనా? పెళ్ళయ్యాక మొదటిసారి నోరు తెరిచి భర్తని అడిగింది సంధ్య. మనం ఉన్నది పల్లెటూరు. నీ చదువుతో ఇక్కడ పెద్దగా పని లేదు. ఇప్పుడు చదువుకుని మాత్రం ఏం చేస్తావు? బ్రతకడానికి నాన్నగారిచ్చిన భూములున్నాయి కదా. తేలిగ్గా తీసిపడేశాడు మహేష్. అది కాదండి, పంట మీద ఆదాయం మనకెలాగూ సరిపోవటం లేదు. డిగ్రీ అయినా అయిందనిపిస్తే ఇంటి దగ్గర 4గురికి ట్యూషన్స్ అయినా చెప్పుకోవచ్చు అని చూచాయిగా మనసులో మాటను బయటపెట్టింది సంధ్య. అంతా విన్న మహేష్ మౌనంగా ఊరుకున్నాడు. మర్నాడు టౌన్కి వెళ్ళి ఫ్యాక్టరీలో పని వెతుక్కున్నాడు. క్లర్క్ ఉద్యోగం, 15,000 జీతం. పంట మీద వచ్చే డబ్బుకి ఈ జీతం కలిస్తే వేనీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టు ఉంటుందని ఆలస్యం చేయకుండా ఉద్యోగంలో చేరిపోయాడు. అత్తగారికి సుస్థి చేసి అనారోగ్యంతో మంచాన పడటంతో ఇంటి బాధ్యతల చట్రంలో ఇరుక్కుపోయిన సంధ్య మరెప్పుడూ తన చదువు గురించి ఆలోచించలేదు. పెళ్లైన 8 సంవత్సరాలకి ఎందరో దేవుళ్లకి మొక్కి ఎన్నో పూజలు చేసిన సంధ్యకి కడుపు పండి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. హనీష ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు పెరిగింది. ఏమండి, ఇంతవరకు ఎప్పుడూ హనీని విడిచి ఉన్నది లేదు. ఇప్పుడు దానికి హైదరాబాదులో సీటు వచ్చిందని హాస్టల్లో ఉంచి చదివించాలంటే ఎందుకో నా మనసు అంగీకరించటం లేదు. తన మనసులోని ఆందోళన అంతా భర్త ముందుంచింది సంధ్య. అదేమన్నా చిన్నపిల్ల? ఇంటర్మీడియట్ పూర్తయింది. దాని వయసుకి నువ్వు పెళ్లి చేసుకుని ఇంటి బాధ్యతలన్నీ తీసుకున్నావు. ఈ కాలం పిల్లలకి మనం ఏమీ నేర్పక్కర్లేదు. అనవసరంగా ఆందోళన పడకు అన్నాడు అనునయంగా. అయినా సంధ్య ఊరుకోలేదు. మనం కూడా హైదరాబాద్కి మకా మార్చేద్దామని మొండి పట్టు పట్టడంతో తన ఫ్రెండ్ కంపెనీలోనే ఉద్యోగం సంపాదించి హైదరాబాద్కి మకా మార్చాడు మహేష్. హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి హనీషలో చాలా మార్పు వచ్చింది. ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలోకి వచ్చేసరికి అడ్డు అదుపు లేని స్నేహాలతో చదువు పక్కన పడేసింది. కూతుర్ని ఎప్పటికప్పుడు మందలిస్తున్నా కొన్ని విషయాలు భర్త వరకు వెళ్లకుండా జాగ్రత్త పడేది సంధ్య. ఇంతకు ముందు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటేనే కానీ టిఫిన్ ముట్టుకునేది కాదు హనీష. కానీ ఇప్పుడు 8 దాటాకే నిద్రలేవటం, ఒక్కోసారి స్నానం కూడా చేయకుండానే కాలేజీకి వెళ్ళిపోవటం, ఎప్పుడో సాయంత్రం 7 తర్వాత ఇంటికి చేరడం, వస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకొని రాత్రి 11 వరకు ఫ్రెండ్స్తో చాటింగులు. కూతురి ప్రవర్తనకు విసిగిపోయిన మహేష్ నయాన భయాన చెప్పి చూశాడు. భవిష్యత్తుని అంధకారం చేసుకోవద్దని నచ్చ చెప్పాడు. మీవన్నీ పాత పద్ధతులు నాన్న. మీ చాదస్తాల వల్లే అమ్మ చదువు కూడా ఆపేసి తన ఇష్టాలు కోరికలు అన్నీ తనలోనే సమాధి చేసేసుకుంది. సాంప్రదాయం కట్టుబాట్లు పేరుతో ముక్కు మూసుకొని ఇంట్లో కూర్చోవటం నా వల్ల కాదు. హాయిగా ఎంజాయ్ చేసే వయసు నాది నిష్కర్షగా తేల్చి చెప్పేసింది. కూతుర్ని మందలిస్తే ఇంకా మొండికేస్తుందన్న భయంతో తామే సర్దుకుపోవటం అలవాటు చేసుకున్నారు.
ప్రతి నెల కూతురు అకౌంటులో 10,000 జమ చేస్తూ హనీష ఖర్చులకి కావలసిన డబ్బు ఆమె తీసుకునేలా ఏటీఎం కార్డు ఏర్పాటు చేశాడు మహేష్. అమ్మా, నాన్నెక్కడ? ఉదయం నుంచి కనిపించలేదు, బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అడిగింది హనీష. కంపెనీ మీద రాజమండ్రి వెళ్లారు. 6 గంటలకే ఫ్లైటు. నిన్ను లేపటం ఎందుకని నీకు చెప్పలేదు. రేపటికల్లా వచ్చేస్తారులే, కూరలు తరుక్కుంటూనే సమాధానమిచ్చింది సంధ్య. 10 నిమిషాల్లో రెడీ అయ్యి కిందికి వచ్చిన కూతురితో, ఎక్కడికి ఇంత అందంగా రెడీ అయ్యావు? ఈరోజు కాలేజీ లేదా? అడిగింది సంధ్య. ఉందమ్మా, ఆఫ్టర్నూన్ క్లాసెస్ లేవు. పైగా ఈరోజు సందీప్ బర్త్డే. అందరం కలిసి సినిమాకు వెళ్ళాలనుకున్నాం. నిన్ననే టికెట్స్ రిజర్వ్ చేసేసుకున్నాం. టిఫిన్ తినేసి గబగబా కాలేజీకి బయలుదేరిపోయింది హనీష. 8 అవుతోంది. చీకటి పడిపోతున్న హనీష ఇంటికి రాకపోయేసరికి సంధ్యలో ఆందోళన పెరిగిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఏం చేయాలో ఆమెకు పాలు పోలేదు. కంగారుగా హనీష స్నేహితులందరికీ ఫోన్లు చేసింది. సినిమా అయ్యాక నేరుగా ఇంటికి వచ్చేశామని, హనీష సంగతి తమకు తెలియదని చెప్పారు. సంధ్యకి కాళ్ళు చేతులు ఆడలేదు. పోలీసులకి ఫోన్ చేద్దామా అనుకుంది. మహేష్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. కంగారు పడకు, మా ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. రేపు ఉదయం 8 గంటలకల్లా హైదరాబాద్లో ల్యాండ్ అవుతాను చెప్పి ఆడిటర్ దగ్గర వర్క్లో ఉన్న మహేష్ ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రంతా గంటకి సంధ్యకి ఫోన్ చేసి ధైర్యం చెబుతూనే ఉన్నాడు. తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా గడిపిన సంధ్య ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగటంతో ఉలిక్కిపడింది. పాలవాడు పాలు తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. లేచి చన్నీళ్లతో మొహం కడుక్కొని పాలు స్టవ్ మీద పెట్టింది. ఆమె కళ్ళు ఏడిచి ఉబ్బిపోయి ఉన్నాయి. కళ్ళల్లో ఎర్రటి జారలు. చిన్న శబ్దమైన తత్తరపాటుతో ఉలికి పడుతోంది. ఇంతలో మహేష్ నుంచి ఫోన్. ఏమండి? ఉడికిపోతున్న గొంతుతో పీలగా మాట్లాడింది సంధ్య. సంధ్య, కంగారు పడకు, మన అమ్మాయి సేఫ్గానే ఉందని ఎవరో నాకు కాల్ చేసి చెప్పారు. ఇప్పుడే నేను ఫ్లైట్ దిగుతుండగా పంజగుట్ట యామిని క్లినిక్కి రమ్మన్నారు. నేను ఇటు నుంచి ఇటే పంజాగుట్ట వెడుతున్నాను. నువ్వు 15 గంటలో అక్కడుండు చెప్పాడు మహేష్. మన హనీకి ఏమీ కాలేదుగా? ఆందోళనగా అడిగింది సంధ్య. షీ సేఫ్, అనవసరంగా కంగారు పడకు. వెంటనే బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి రా చెప్పి ఫోన్ పెట్టేశాడు మహేష్. 3,000,000 దేవతలకు మనసులోనే ముడుపులు కట్టేస్తూ ముక్కులు ముక్కేస్తూ ఆటో దిగి హాస్పిటల్లోకి వెళ్ళింది సంధ్య. అప్పటికే అక్కడికి చేరిన మహేష్ రిసెప్షన్లో హనీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆందోళనగా తన భుజంపై తల పెట్టుకుని ఏడుస్తున్న సంధ్య తలపై చెయ్యి పెట్టి భయం లేదన్నట్టు దగ్గరకు తీసుకున్నాడు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు మహేష్ కదా? అడుగుతున్న పెద్ద ఆయన వైపు అవునన్నట్టు చూసి, మా అమ్మాయి అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు. నాతో రండి అన్నట్టు ముందుకు దారి తీసిన ఆయన వెనకే నడిచారు ఇద్దరు. ఒక రూమ్లో బెడ్పై నిస్తేజంగా ఉన్న హనీషను పట్టుకుని గట్టిగా కుదుపుతూ ఏడ్చేసింది సంధ్య. మమ్మీ, డాడీ అంటూ ఏడుస్తూ లేచి కూర్చోబోయిన కూతుర్ని చూస్తే కోపం ఆగలేదు మహేష్కి. నిగ్రహించుకున్నాడు. చెప్పండి సార్, మా అమ్మాయికి ఏమైంది? పెద్ద ఆయన వైపు తిరిగి అడిగాడు. ఆ దేవుడి దయవల్ల ఏమీ కాలేదు. నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు నేను జూబ్లీ హిల్స్ రోడ్డుపై 2 వీలర్ మీద ఇంటికి వెళుతున్నాను. అప్పుడే వీధి కార్నర్లో మలుపు తిరుగుతున్న కారులో నుంచి ఎవరో ఆడపిల్ల లోపల పెనుగులాడుతున్నట్టు అనిపించి ఆ కారుని వెంబడించాను. ఫ్లైఓవర్ కిందుగా కొంత దూరం ముందుకు వెళ్ళి చెక్పోస్ట్ దగ్గర మలుపు తీసుకుని నిర్మానుష్య ప్రదేశంలోకి కారు మలుపు తిరిగింది. వదలకుండా వెంబడించాను. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ డోరు తీసి ఈ అమ్మాయిని బయటికి తోసేసి కారు ఆపకుండా వెళ్ళిపోయారు. ఆలస్యం చేయకుండా ఒక ఆటో డ్రైవర్ సాయంతో ఆమెను ఈ హాస్పిటల్కి తీసుకువచ్చాను. అప్పటి నుంచి షాక్లో ఉండటం వల్ల స్పృహలో లేదు. ఒంటిపై చిన్న దెబ్బలు మినహా ప్రమాదం ఏదీ జరగలేదు. రాత్రంతా సిలైన్ ఎక్కేదాకా ఇక్కడే ఉన్న నేను ఆమె ఎవరి తాలూకో తెలుసుకుందామని వెతికితే చేతిలో ఉన్న పర్సులో ఫోన్ లేదు, కానీ కాలేజీ ఐడి కనిపించింది. అందులో ఉన్న మీ నెంబర్కి కాల్ చేసి చెప్పాను చెప్పటం ముగించాడు పెద్ద ఆయన. మా బిడ్డ ఈరోజు ప్రాణాలతో ఉంది అంటే అందుకు మీరే కారణం. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు అంటూ ఇద్దరూ పెద్ద ఆయనకి నమస్కరించారు.
అవును, నువ్వు సుందర మాస్టర్ అమ్మాయి సంజయ్ కదూ? అప్పటిదాకా సరిగా చూడని ఆయన అప్పుడే గుర్తుపట్టి సంధ్యని అడిగారు. నేనమ్మా, పార్థసారథిని, మీ నాన్నగారి స్నేహితుణ్ణి, గుర్తుపట్టలేదా? అడిగాడు పెద్దాయన. మీరా బాబాయ్? మీరు ఇక్కడ హైదరాబాద్లో ఎలా? ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. నాకిద్దరు కొడుకులు. ఒకడు అమెరికాలో స్థిరపడితే మరొకడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా లాభాలు గడించి జూబ్లీ హిల్స్లో ఉంటున్నాడు. మీ పిన్నిగారు కాలం చేశాక నేను కూడా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే ఉంటున్నాను. అవును, నిన్ను మీ నాన్నగారు అంత పద్ధతిగా పెంచారు కదా, నువ్వు నీ కూతురికి కొంచెమైనా భయం చెప్పుకోవద్దు. ఆడపిల్లలు ఇలా మగపిల్లల స్నేహాలు పడితే ఇలాగే పెడదవున పట్టిపోతారు అన్నాడు హనీష వంక చూస్తూ. అమ్మా, నేనే తప్పు చెయ్యలేదు, నన్ను నమ్ము ప్లీజ్. వాళ్లతో కలిసి సినిమాకు వెళ్ళాను అంతే. అక్కడి నుంచి సందీప్ పార్టీకి రమ్మని పిలిస్తే వాళ్ళింటికి తన కారులోనే వెళ్ళాను. వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని దగ్గరకు తీసుకుంది సంధ్య. చూడమ్మా హనీష, పెద్దలు మనకి సాంప్రదాయాలు కట్టుబాట్లు నేర్పేది ఇందుకేనమ్మా. కాల ప్రవాహంలో సాంప్రదాయాలు గతి తప్పుతున్నాయి. నాగరికత పేరుతో కట్టుబాట్ల గట్టు తెంచుతూ ఇలాగే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మీ యువత. నువ్వు ఆడపిల్లవి, మరింత జాగ్రత్తగా ఉండాలి. నా మనవడు మాట వినే పరిస్థితుల్లో లేడు, అందుకే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను చెప్పడం ముగించి భారంగా నిట్టూర్చాడు పార్థసారథి. వాట్? అంటే సందీప్ మీ మనవడా? ఆశ్చర్యంగా అడిగాడు మహేష్. అవును బాబు, వాడు నా మనవడే. నా కొడుకు రియల్ ఎస్టేట్ బిజినెస్లో కోట్లు సంపాదించాడు. వ్యాపార లావాదేవీలు, బిజినెస్ వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా తిరుగుతూ ఉంటాడు. తండ్రి సంపాదించిన దాంతో విలాసాలకు అలవాటు పడిన నా మనవడు సందీప్ ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఎన్నోసార్లు హెచ్చరించి చూశాను. లాభం లేదు. వాడి ప్రవర్తనలో మార్పు లేదు. నిన్న సాయంత్రం మా వీధి చివరలో మలుపు తిరుగుతున్న కారుని చూసి గుర్తుపట్టి వెంబడించాను. నేను ఊహించినట్టే అందులో ఉన్నది నా మనవడు, వాడి స్నేహితులే. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను దృఢంగా చెప్పాడు పెద్దాయన. బాబాయ్, ఎంతో ముద్దుగా పెంచుకున్న మీ ఇంటి బిడ్డ మీదే కంప్లైంట్ ఇచ్చారా? ఏడుస్తోంది సంధ్య. ఏం చెయ్యనమ్మా, విచ్చలవిడితనంతో ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్న వీడిలాంటి వాళ్ళకి కాలమే బుద్ధి చెప్పాలి అంటున్న పెద్దాయన కాళ్ళకి కృతజ్ఞతతో నమస్కరించి తమ బిడ్డను తీసుకుని ఇంటికి బయలుదేరారు సంధ్య, మహేష్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.